పడి మేము అగసట్లు పడి చూస్తున్నాము. ఈ మొత్తం దాని వల్ల నాని చాలా బరువు పరిస్థితి అయింది. మా పరిస్థితి మా బాధ దేవునికి ఎరికా. నీళ్ళల్లో మునిగి మేము అగసట్లు పడుతున్నాము. ఎన్ని ఎకరాలు వేసినారన్న ఇది పంట? ఈ వచ్చేసి మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాల మాసులు. ఎకరాకి ఎంత వస్తుంది మనకు? ఎకరాకు వచ్చేసి 8 గిట్టాలు కావాల్సినది. ఇప్పుడు మాసులలో మొత్తం నానిపోయి చేతికి అందేటట్టు లేదు. ఇది పొలం ఎక్కడన్నా? పొలం వచ్చేసి కోడపాడు దావలో కాలువ కట్ట కాడ. సార్ మీరు వచ్చింటే ఇట్లా పోసి ఆరేసుకుంటున్నాం. నీళ్ళు వచ్చినాయి పొలంలోకి, అన్నీ ఇట్లా నష్టం వచ్చినాయి. దాదాపు 50 బస్తాలు నష్టం వచ్చింది. ఎన్ని ఎకరాలు వేసినారనా? 3.5 ఎకరాలు వేసినాం. 50 బస్తాలు నష్టం వచ్చింది. మొత్తం ఈ ఆలూరు గ్రామం, ఈ గోస్పాడు మండలంలో ఎంతమంది వేసింటారు ఈ మినుము పంట? ఇప్పుడు మేము పంట దాదాపు అంటే ఒక 4,000 ఎకరాలు. 4,000 ఎకరాలు. 4,000 ఎకరాల్లో దాదాపు అంటే ఇప్పటికి ఒక 100 మంది రైతులు నష్టపోయినారు. కళ్ళాలు ఇట్లా నష్టపోయినట్టు మాత్రం చాలా మంది. మీకు దీనికి ఖర్చు ఎంత వచ్చిందన్న? ఖర్చు ఎకరాకు 20,000 పైన. ఇప్పుడు ఇదంతా నీళ్ళలో మొత్తం మునిగిపోయినది ఇది పంట? మొత్తం మునిగిపోయింది. మునిగిపోయి అన్నీ మొత్తం ఎత్తుకోవచ్చు నీళ్ళలో వచ్చి. కళాలు ఆరబోసుకుంటే మొలక వచ్చేసినాయి. ఆరబోసుకుని మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద ఆడవేసుకుంటాను. పేరేం పేరునా? గిరిజారెడ్డి.